అని పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదపదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమై నిజముతనమై పరులకై పదపదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమినిరా మంచికై పదపదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదపదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్ని సాకారమవగా జయమో జయమో. పాలపర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం మైనారం గ్రామానికి చెందిన పరిపాటి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత మనతో ఉన్నారు. మరి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఏ విధంగా ముందుకు పోతుంది, మరి అదేవిధంగా ఈ పాలపర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ ఏ విధంగా రచరమ్యంగా ఉన్నాయి, మరి రాబోయే రోజు ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో మరి ఏ విధంగా ముందుకు పోతారు, మరి తనదైన శైలిలో కార్యకర్తలను వెంబడేసుకొని ఏ విధంగా మరి తమ లీడరు మాజీ మంత్రి దయాకర్ రావు గారితో ఏ విధంగా ముందుకెళ్తారనేది తన మాటల్లో నాకు తెలుసుకున్నాను. సార్ నమస్కారం. సార్ నాకు ఇంత వాణి చేసిన మా మైలారం గ్రామ ప్రజలకు, మా రాయపర్తి మండల ప్రజలకు, మా వరంగల్ జిల్లా ప్రజలకు నాకు ఇంత అవకాశం ఇచ్చేసి ఒక జిల్లా నాయకునిగా చేసిన మా ఎర్రబెల్లి దయానకు, ఆ కండువా కప్పి పాటలకు ఆహ్వానించి నాకు వెన్నుదట్టిన మా ఉద్యమ సారథి రథసారథి కేసీఆర్ గారికి, అలాగే మనకు నేను ఇంత స్థాయికి ఎదగడానికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు, ముఖ్యంగా జేఎన్ తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగం నుండి అందరినీ ముందుండి నడిపించిన జేఎన్ తెలంగాణ టీవీ వారికి యాజమాన్యానికి, అలాగే వాళ్ళ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఏదేమైనా కానీ నా మండలానికి, నా జిల్లాకు మా దయాన్న ఏం చెప్తే ఆయన అడుగుజాడలు నడితే ఆయన ఆదేశానుసారం నేను సేవ చేస్తాను. నేను దేనికైనా ఆయన ఆదేశించిందంటే నేను ఒక కార్యకర్తల, మా బీఆర్ఎస్ కార్యకర్తలో కార్యకర్తనే ముందుంటానని చెప్పి తెలియడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి ఒక కళాకారుడు. మాకు ఒక 30 acres ల్యాండ్ ఉంది మాకు. అదే కాకుండా మా ఫాదర్ కూడా బిజినెస్లో కూడా ఉన్నాడు, హోటల్ బిజినెస్ కానీ. అదే కాకుండా ఒక కళాకారుడుగా కూడా బెస్ట్ విలన్ అవార్డు కూడా మా ఫాదర్ రావడం జరిగింది. మా ఫాదర్ పేరు పరపాటి యాదవ్ రెడ్డి. ఆ ఉద్యమం ఎప్పుడు అనే దానికి బెస్ట్ విలన్ అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా మాకు అప్పుడు కాంట్రాక్ట్ బిజినెస్ కానీ, హోటల్ బిజినెస్ కానీ, అలాగే ల్యాండ్ కూడా ఉండడం జరిగింది. నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు. మా వైఫ్ వచ్చేసి స్వప్నారాణి. 2 పాపలు, ఒక పాప జస్మితారెడ్డి, చిన్న పాప వచ్చేసి తేజస్విని. మేము ఇక్కడ వచ్చేసి నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ రావడం ఏంటంటే మిలిటరీలో సోల్జర్ అయిదామని వచ్చేసినాను నేను. తర్వాత వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో జాబు ఆప్షన్ మాకు ఆఫర్ రావడం జరిగింది. తర్వాత ఆ జాబ్ చేసుకుంటే నాకు సాటిస్ఫై అనిపించలేదు. మనం ఏదైనా సాధించాలన్న పట్టుదలతోనే హైదరాబాద్లో వచ్చేసి నేను ఎస్ఆర్ఆర్ పార్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కప్పి స్థాపించడం జరిగింది.
ఫుల్ ఫామ్ ఏంది, ఎస్ఆర్ఆర్ ఏ విధంగా ముందుకు పోతుంది? ఎస్ఆర్ఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి ఫౌండేషన్, అమ్మవారి పేరు పెట్టడం జరిగింది. అలాగనే శ్రీ రాజరాజేశ్వరి ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్స్ ఎల్ఎల్పి, అట్లా నా ఈ సంస్థను స్థాపించి మనం ఈ చిన్న సంస్థను ఇంతింతే ఒట్టిడింత అన్నట్టు పెద్ద స్థాయి తీసుకొచ్చి, కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చి ఈ స్థాయికి ఎదగడానికే మాకు మమ్మల్ని నమ్మి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్లు ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలో మీరు బీఆర్ఎస్ పార్టీని సభ్యత్వం తీసుకుని ఒక జిల్లా నాయకులుగా ఉండి మీ రాయపర్తి మండలానికి పోయి ఇక్కడ బిజినెస్ ఏ విధంగా చూసుకుంటున్నారు? మరి ఎక్కువ శాతం గ్రామానికి మీ మండలానికి కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ బిజినెస్ ఎవరు అంటే బిజినెస్ చూసుకుంటారు కానీ మీకు అంత ఓపిక అక్కడ రాజకీయాలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఢిల్లీకి రాదైనా తల్లి కోరికే. నేను ఏ స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నా మండలానికి సేవ చేయాలన్నది కంపల్సరీ అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాం. కోవిడ్ టైంలో కానీ అక్కడ మిగతా టైంలలో కానీ కంపల్సరీ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అంటే ఒకటే, నాకు మీ ముగ్గురం పార్ట్నర్స్, ఇక్కడ వాళ్ళిద్దరు చూసుకుంటారు. నేను ముగ్గురం కలిసి ఏది చేసినా కానీ కార్యక్రమాలు చూసుకుంటారు. నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇక్కడ నా సంస్థ కార్యక్రమాలు మాత్రం వీళ్ళిద్దరు చూసుకుంటారు. అయితే మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే నాకు ఎక్కువ నిద్ర కూడా ఉండడం లేదు. ఎందుకంటే నేను రాత్రి అక్కడ అన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ హైదరాబాద్కి వస్తాకే నాకు 12:31 అవుతుంది. అయినా కానీ ఇది నాకు కష్టంగా లేదు, ఇష్టంగా ఉంది నాకు. ఎందుకంటే నా ప్రజలకు సేవ చేయాలి, దాంట్లోనే నా సంతోషం ఉన్నది. సంతోషంగా వాళ్ళకి సేవ చేసిన దాంట్లో నాకు ఆనందం, సంతోషం. కాబట్టి ఎంత కష్టమైనా నేను అంత సంతోషంగా స్వీకరించడం జరుగుతుంది. రాయపర్తి మండలంలో మీరు మీ కార్యకర్తలకు మీరు ఒక అంటే మీ ఒక నాయకుడిగా మీ కార్యకర్తలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒకటే, నేను మా బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళ దాంట్లో అగ్రభాగంలో ఉన్న మా బీఆర్ఎస్ కార్యకర్తలు దేనికి భయపడరు. వాళ్ళు ఏదైనా కానీ కష్టపడి పార్టీని అధికారాలకు తీసుకొస్తానికి, స్థానిక సంస్థల్లో గెలవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. వాళ్ళు మనం ఇంకా ఒక 3 years మనం కష్టపడితే మనదే అధికారం అవుతుంది. 3 years ముందు స్థానిక సంస్థలు గెలిపించుకోవాలి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ గెలిపించుకోవాలి. గెలిపించుకున్న తర్వాత అన్నిటికీ సిద్ధమై మనకు అసెంబ్లీలో మాత్రం మన మెజార్టీ ఎమ్మెల్యేలు కావడానికి ప్రతి కార్యకర్త కృషి చేసి మన విజయ డంక మోగించడానికి కార్యకర్తే పార్టీకి పట్టుకొమ్మ. కాబట్టి ఆ కార్యకర్తలు అందరం బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తాం, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే శక్తి వంచన లేకుండా కృషి చేసే కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి అత్యధిక మెంబర్షిప్ కలిగిన కార్యకర్తలు కూడా మన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మన బీఆర్ఎస్ పార్టీ 119కి 100 సీట్లు గెలుస్తాయని గంటపదంగా చెప్పడం జరుగుతుంది. నుంచి ఏం ఆశించకుండానే చేస్తున్నా. నాకు ఏ పదవి కానీ ఏది కానీ నాకు కావాలని లేదు. మా దయను ఆదేశిస్తే ఏదైనా చేస్తాను. నేను అప్పుడు దయన కూడా నన్ను ఏంది సీను నీకు ఏ పదవి కావాలి, ఏం కావాలని అడిగితే, అన్న నాకు నీ మనసులో నాకు చెప్పండి, నాకు ఎన్మాంలో మార్కెట్ చైర్మన్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. నువ్వు అదే కాదు, నువ్వు ఏ పదవి ఇచ్చినా నేను నెరవేర్స్తాను సిద్ధంగా ఉంటాను. నేను ప్రజలకు నాతోని ఎక్కువ సేవా కార్యక్రమాలు జరుగుతాయి, ఎక్కువ న్యాయం జరుగుతుందని మీరు ఏది ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు నా మనసులో మాట ఏది ఉన్నదని అడిగారు కాబట్టి నేను ఎన్మాంలో మార్కెట్ చైర్మన్ కావాలని ఆశించడం జరిగింది. పోటీ చేయమని చెప్పని దయాకరావు గారు చెప్పలేదనుకో, మీకే నామినేట్ పోస్టు ఏది ఆశిస్తాను? ఒకటే, నేను నాకు రైతులకు బాగా సేవ చేయాలన్నది నాకు బాగా ఎక్కువ ఇష్టము. ఎందుకంటే రైతు మొత్తం కష్టపడి పండించింది మొత్తం మార్కెట్కి వస్తుంది. ఆ మార్కెట్ ద్వారా వాళ్ళకు న్యాయం జరగాలి, మంచి గిట్టుబాటు ధర ఉండాలి. అలాగే వాళ్ళు మోసపోకుంటుంటానికి నాకు ఎనుమంలో మార్కెట్ చైర్మన్ అంటే నాకు చాలా ఇష్టం. అది మా దయానకు కూడా చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ వస్తే, ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కానీ మన గవర్నమెంట్ లేదు, ఇంకో 3 years తర్వాతనైనా మన గవర్నమెంట్ వస్తే మాత్రం ఎనుమంలో మార్కెట్ చైర్మన్ నాకు ఇయ్యని నేను అడగడం జరిగింది. నవ్వి తప్పకుండా మన గవర్నమెంట్ వస్తే తప్పకుండా చేస్తానన్నాడు. ఇక గవర్నమెంట్ వచ్చే వరకు కూడా నేను ఏ పదవి ఇవ్వకున్నా కానీ నేను
లాస్ట్కు నాకు మా గవర్నమెంట్ వచ్చినాక ఎన్మామ్లో మార్కెట్ చైర్మన్ మా దయాన్ని చేస్తారని ఆశిస్తుంది. ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఇప్పుడు యూత్ అన్నది వచ్చేసి పెడదోబడుతున్నారు. గంజాయి అని చెప్పేసి గంజాయి మత్తుల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి వాటిని రాష్ట్ర గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ అన్నీ చేయాలంటే చేయడానికి కుదరది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్నీ చేయాలంటే కుదరది. మనం కూడా ప్రతి ఒక్కరు ఒక పోలీస్ అయ్యి అలాంటి వాటిని జరగకుండా చూసి వాళ్ళంటి మన పోలీస్ డిపార్ట్మెంట్కు అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే పట్టించాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా గంజాయి అనేది చాలా డేంజరు. వాళ్ళని మొత్తం ఫ్యామిలీనే మొత్తం సర్వం కోల్పోయేటట్టు చేస్తుంది. కాబట్టి వాటికి బానిస కాకుండా వాటిని అందులో మత్తులో పోకుండా ప్రజలందరం మన అందరం అలాంటి జరిగినప్పుడు ఏంటంటే మనం పోలీస్ సహకారం తీసుకోవడం కానీ వాళ్ళ హెల్ప్ తీసేసుకొని వాళ్ళకు ఇలాంటి జరగకుండా చూడాలి. ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అది. ఎందుకంటే పౌరులు బాగుంటేనే మన దేశం బాగుంటుంది. కాబట్టి అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మ్యాన్, ఉన్నతమైన వ్యక్తులు, సమాజంలో పేరున్న వ్యక్తులు, అదే నేపథ్యంలో నేటి సమాజానికి నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనకు ఉన్న దాంట్లో ₹1 వస్తే కనీసం ₹1 అన్న ఖర్చు పెట్టడానికి మన పక్క ఇంటి వాళ్ళ ఆపద వచ్చినా, మన విలేజ్ వాళ్ళకి ఆపద వచ్చినా అందరూ ఒకటై ఎవరికొరు సాయం చేసుకుంటా, మనకు ఎవరో గవర్నమెంట్ వస్తుంది చేస్తారని కాకుండా అందరూ ఎవరికొరు సాయం చేసుకుంటా ముందుకెళ్తూ ఆ కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, సంతోషాల్లో పాలుపంచుకుంటూ విలేజ్లు అంటే మనకు మచ్చలేని వాళ్ళు మంచి వ్యక్తులని తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ పార్టీలను అన్ని ఎలక్షన్స్ వరకే పార్టీలు, ఎలక్షన్ తర్వాత పార్టీ అన్నది లేకుండా అందరూ కలిసి ఉండి ఎవరి మీద ఎవరు విద్వేషాలు లేకుండా గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండి అక్కడ విలేజ్ని గ్రామం చేసుకుంటే మండలం బాగుపడుతుంది. మండలాలు అభివృద్ధి చేసుకుంటే జిల్లాల అభివృద్ధి చెందుతాయి. జిల్లాల అభివృద్ధి చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకు పల్లెటూరు పట్టుకొమ్మ, అక్కడ మనకు ఒక సర్పంచ్ అంటే ఒక సీఎం లెవెల్, సీఎంకి ఎన్ని అధికారాలు ఉంటాయో గ్రామ పంచాయతీ సర్పంచ్కి అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా గ్రామం నుంచే ఏ అడుగు మొదలుపెట్టినా, ఏ డెవలప్మెంట్ చేసినా అది గ్రామం నుంచే మొదలవుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ అందరూ కలిసి ఉంటే మనం మొత్తం రాష్ట్రం మొత్తం బాగుంటుంది. అందరూ కలిసిమెలిసి అలాగే ఉండాలని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేతగా నేను కోరుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ చేరిన నేపథ్యంలో మీకు జిల్లా నాయకులుగా మీ పెద్దలు దయాకర్ రావు గారు మిమ్మల్ని సూచించడం జరిగింది. సూచించిన నేపథ్యంలో మీరు చేస్తున్న సేవలను బట్టి, మీరు చేస్తున్న అభివృద్ధిని బట్టి మీకు ఏదైనా అంటే ఏదైనా పదవి నామినేట్ పోస్ట్ కానీ, లేకపోతే ఎలక్షన్లో స్వయంగా ఎలక్షన్ నిల్చునే పదవి కానీ, ఏదైనా ఒక ఎలక్షన్ నిల్చోబెట్టే ఆలోచన మీ దయాకర్ రావు ఉన్నారు? ఇప్పుడు మా నాయకుడు మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాన్న, అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు ఎర్రబెల్లి దయాన్న. దయాన్న ఏది ఆదేశిస్తా చేయడానికి సిద్ధంగా ఉన్నా. లేదు నువ్వు ఎవరైనా గెలిపించుకురమ్మన్నా గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నా. లేదు నువ్వే పోటీ అంటే రంగాలకు కూడా దానికి కూడా సిద్ధంగా ఉన్నా. దయాన్న ఏది ఆదేశిస్తే దానికి సిద్ధంగా నేను రెడీ. ఇక్కడ తండావాసులు కూడా చాలా సంతోషంగా ఆనందం వెలిగించారు. మాకు ఎవరు మీ ఇంత సాయం చేయలేదు, మీరు చేసేది మీ ఫౌండేషన్ మీద, మేము ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం, మా గుండెలలో పెట్టి చూసుకుంటాం అని చెప్పి తండవాసులు కూడా ఆనందం వెలిగించాం. అంటే మరో శ్రీమంతులు అనుకుంటారా? పలు తండాలలో, పేదలు ఉన్న తండాలలో ఈ బోర్లు కూడా వేయించడం జరిగిందట కదా. మరి మేము వేయించిన పెద్దప మరి వాళ్ళేమనుకుంటారు, వేయించిన మీరేమనుకుంటున్నారు? నా దగ్గరికి తండవాసులు అందరూ వచ్చి మాకు ఎండాకాలం మేము 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయి వాటర్కి ఇబ్బంది అవుతుందని అడగడం జరిగింది. అడగంగానే వాళ్ళకు సమ్మర్సబుల్ మోటార్ ఏర్పాటు చేయించి, స్టార్టర్ ఏర్పాటు చేయించి వాళ్ళకు వాటరు కల్పించడం జరిగింది. అలాగనే ఒక దగ్గర బోర్లు ఖరాబ్ అయితేనంటే కూడా బోర్లు రిపేర్ చేయించడం జరిగింది. కొన్ని దిక్కులలో కూడా మనం ఈ బోర్ వేయించేసి మోటార్ బిగించేసి వాళ్ళకు తండాలలో కూడా వాటర్ అందించడం జరిగింది. ఫౌండేషన్ ద్వారా కానీ, మీ సొంత నిధులు కానీ, ఎవరు ఏదైనా పర్లేదు, మీరు మీ గ్రామానికి కానీ, హైదరాబాద్ కానీ, అక్కడక్కడ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా రోడ్లు, లింక్ రోడ్లు కానీ వేయించడం జరిగిందా? మేము సీసీ రోడ్స్ వేయించడం జరిగింది. అలాగే మెటల్ రోడ్స్ వేయించడం జరిగింది. అక్కడ
మేము ప్రతి దగ్గర వెంచర్ దగ్గర కూడా టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ విలేజ్ వాళ్ళు వచ్చేసి రోడ్స్ బాగాలేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, లేకుంటే మా టెంపుల్కి డెవలప్మెంట్కి ఫండింగ్ కావాలి అని అడిగితే మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద అక్కడ ఆ విలేజ్ దగ్గర ఏమైనా వర్క్ కావాలన్నా ఏం కావాలన్నా మా జేసీబీలు పంపించడం, వాళ్ళకి మొరం పంపించడం, కంకర పంపించడం, అలాంటి డెవలప్మెంట్స్ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద చాలా జరిగింది. మీరు హైదరాబాద్లో ఇంత బిజినెస్ మ్యాన్ ఉండి ఇంత ఓపికతో మళ్ళీ మీ స్వగ్రామానికి వెళ్ళి అందరితో మీ సొంతపాటి కార్యకర్తలు కానీ, పేద ప్రజలు కానీ, గ్రామస్తులు కానీ, రైతులు కానీ, ఎవరు కానీ ప్రతి వారితో మమేకమై ఆనందంగా వారితో కలిసిమెలిసి ఉంటారు. అది నిజం, ఎంతవరకు నిజం? 100% కరెక్ట్. అక్కడున్న పెద్ద మనుషులతో కానీ, అక్కడున్న యూత్తో కానీ, అక్కడున్న ప్రతి ఒక్కరితోని వాళ్ళందరితో కలిసి వాళ్ళ అడుగులో అడిగాయి, వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ వాళ్ళకు నా దగ్గర నుంచి ఏమైనా సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళతోని వాళ్ళలో ఒక్కరిగా వాళ్ళందరిలో ఒక్కరిగా కలిసి ఉంటూ వాళ్ళతో తిరగడం జరుగుతుంది. బిజినెస్ మ్యాన్ ఉండి కూడా అదే అన్నదాల మధ్యన, అదే పేదల మధ్యన, అదే అంటే దాదాపు మరి కూడుకు లేని వారి మధ్య జరుపుకోవడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఏం లేదు, అక్కడ వాళ్ళకు అంటే నేనున్న మా మనిషి అన్న వాళ్ళకు భరోసా కానీ వాళ్ళకు నమ్మకం కలిగించడానికి వాళ్ళలో ఒక మనిషిగా నేను వెళ్ళి వాళ్ళ దగ్గరనే కేక్ కట్ చేసేసి వాళ్ళ దగ్గరనే బర్త్డే జరుపుకొని వాళ్ళతోనే డిన్నర్ ఏర్పాటు చేయడం కానీ, లంచ్ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది. అంటే మనకు ఏదైనా కానీ మనం ఏదైనా పని చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ అని ఉండాలి. ఆ పేదలకు పెట్టినప్పుడే సాటిస్ఫాక్షన్ కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు పేదలు కాబట్టి ఆ పేదల మధ్య జరుపుకుంటే బాగుంటుంది. డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా జరుపుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఆ పేదల మధ్య జరుపుకోవాలన్న దృఢ సంకల్పంతో ఆ పేదల మధ్యనే నా పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవడం జరుగుతుంది. సెలబ్రిటీ ఉండి మీ పుట్టినరోజు వేడుకలను అనాథాశ్రమంలో జరుపుకుంటారు కదా, మేము కూడా విన్నాం, చూసినాం కూడా. మరి స్టార్ హోటళ్లలో అక్కడక్కడ జరుపుకుంటారు. మరి మీరెందుకు ఒక అనాథాశ్రమంలో జరుపుకోవడం జరుగుతుంది? మీరు చెప్పింది 100% కరెక్ట్. అనాథాశ్రమాల వృద్ధాశ్రమాల కానీ, అలాగే బ్లైండెడ్ కానీ, లేదా మానసిక వికలాంగుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర నేను వెళ్ళి కేక్ కట్ చేసి స్వీట్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గరనే కూర్చొని భోజనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్ వాళ్ళు ఇస్తే చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ ఆధారంగానే నా బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళని చేరదీసి ఏమన్నా అప్పులు చేర్చుకునే ఆలోచన ఉందా? తప్పకుండా వాళ్ళకు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూనే ఉంటాం, అందిస్తూనే ఉంటాం. మా దగ్గరకు వచ్చేసి వాళ్ళకు ఏది కావాలన్నా కానీ వాళ్ళని హక్కున చేసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. ₹1 వెచ్చించి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నడిపిస్తున్నాం కదా. ఈ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సేవలు ఎప్పటికి కొనసాగుతాయి? మరి ఏ విధంగా అంటే అంటే త్వరలోనే ముగిసిపోయి ఉందా, ఫ్యూచర్లో కొనసాగే అవకాశం ఉందా? ఈ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పార్టీలకు అతీతంగా పెట్టింది. ఇది నేను ఒక 2 years కింద నేను కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అందరికీ ఒక 8 monthsలో నేను బయటికి రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ ఫౌండేషన్ అన్న 23 years నుంచి మా సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా నేను బతుకున్నంత కాలం మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఇలాగనే సేవలు పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మా సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు టీఆర్ఎస్ పార్టీ గురించి? ఇక్కడ దయాన్ ఉన్నప్పుడే బాగుండేది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బాగుండేది. మా తెలంగాణ ఇచ్చిన పార్టీ, అలాగే తెలంగాణ ప్రజలకు ఐడెంటిటీ ఇచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజలను గుండెలో పెట్టుకున్న పార్టీ, అలాగే ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో దయాన గారి ఎమ్మెల్యే ఉన్నప్పుడే బాగుండే, మంచి అవకాశాలు ఉండే, మంచిగా ఉండేది. అందరినీ చాలా మందికి దగ్గర తీసుకున్నాడు, ఆదరించాడు. అలాంటి పరిపాలన మళ్ళీ కావాలని కోరుకుంటాను. మళ్ళీ తెలంగాణ ఐడెంటిటీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రావాలని తెలంగాణ ప్రతి పౌరుడు కోరుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏ కాన్స్టిట్యున్సీ, ఏ రాజ్యాంగం, మరి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాలు కూడా లేదు. అది ఆ కాన్స్టిట్యున్సీలో కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ పౌరాలు, ఇక్కడ పౌరసత్వ సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏ రాజ్యాంగాల
దేని ఆధారంగా నాకు మరి పదవి ఇచ్చిందన్నది మాత్రం నాకు తెలియదు. ఇండియాలో పౌరసత్వం లేని ఇక ఝాన్సీ రెడ్డి ఏదైతుందో ఝాన్సీ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షుల పదవి ఇచ్చింది. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మన రాజ్యాంగం కాన్స్టిట్యున్సీలు ఏమున్నదంటే ఇక్కడ ఏ పదవి పొందాలన్నా కానీ ఇక్కడ పౌరసత్వం ఉండాలి, సభ్యత్వం ఉండాలి. ఎందుకంటే ఒక విదేశీయులకు ఇక్కడ ఎటువంటి పదవులు తీసుకోవడానికి కానీ ఎటువంటి రైట్స్ కానీ ఉండవు. ఇక్కడ మనం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాల కాన్స్టిట్యున్సీ దాంట్లోనే ఉన్నది. ఇక్కడ ఏ పదవులు పొందాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ పౌరాలు అయి ఉండాలి, ఇక్కడ పౌరసత్వం సభ్యత్వం ఉండాలి. ఉంటేనే ఏదైనా దానికి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని అన్ని స్థానాలకు గెలిపించే ఆలోచన ఉన్నారా మీ మాజీ మంత్రితో కలిసి? మా దయాన్న ఆయన వీక్లీ 7 days మొత్తం విలేజ్లలో తిరుగుతూనే ఉంటాడు. ఆయన రెస్ట్ అనేది ఆయనకు తెలియని పదం. అది ఆయన ఆధ్వర్యంలో మొత్తం అన్ని మండలాలలో మనకు బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది, గులాబ్ జెండా జయకేతనం ఎగిరేస్తుందని గంటపదంగా చెప్పడం జరుగుతుంది. మీ పాలకుర్తి మండలంలో కానీ మీ పాలకుర్తి నియోజకవర్గంలో కానీ మీ రాజపర్తి మండలంలో కానీ తదితర గ్రామాలు పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకుపోయి కిడ్నాప్ చేసి రకరకాల నానా హింసలు గురి చేస్తున్నారు. అది నిజమేనా? అది కార్యకర్తల మీద కేసులు పెట్టడం, బెదిరించడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎర్రబెల్లి దయాన్న కూడా 20 సంవత్సరాలు ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఇలాంటి బెదిరించుడు, కేసులు పెట్టుడు, లోపడేసుడు అది తెలంగాణ సంస్కృతి కాదు. ఇలాంటివి చేస్తేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇటువంటివి చేస్తే నిర్బంధకాండ కొనసాగిస్తే ఎవరు ఊరుకోరు, తిరగబడతారు. పబ్లిక్ కానీ కార్యకర్తలు కానీ మేము కానీ తిరగబడే రోజు వస్తుంది. అది మంచి పద్ధతి కాదు, ఎవరికి మంచి పద్ధతి కాదు. అలాంటి కార్యకర్తలను బెదిరియడం, వాళ్ళను కేసులు పెట్టించడం అది మానుకోవాలని చెప్పి నేను లీడర్లు కోరుకోవడం జరుగుతుంది. టీఆర్ఎస్ కార్యకర్తలను అణిచివేసే ధోరణితో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ పాలకుర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే శశి రెడ్డి చూస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలను అణిచివేయాలి, తొక్కిపాయాలని చెప్పేసి చూస్తుంది కదా. అది దాన్ని మీరేమనుకుంటున్నారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారైనా కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ కానీ ట్యాక్సీ ప్రజలు కడుతున్న ట్యాక్సీ ప్రజలు కట్టుకున్న అలా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఎం ఉన్నారు, సిపిఎం ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అందరు కట్టే ట్యాక్సీతోని వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ధన మాన ప్రాణాలు కాపాడతామని అసెంబ్లీలో ప్రమాణం చేసేసి అది రక్షించడంలో భక్షిస్తే దానికి న్యాయస్థానాలు ఉన్నాయి, 4th ఎస్టేట్ ఉన్నది. మా కార్యకర్తలు కానీ మేము కానీ ప్రజలు కానీ తిరగబడే రోజు వస్తుంది. ఇలాగని జరిగితే ప్రజలు కూడా తిరగబడతారు. అప్పుడు ఏం జరుగుతుందన్న పెద్ద పెద్దలు ఇట్ల లాంటి వాళ్ళే నిరంకుశంతో పోయేసి వాళ్ళు ఏం చేయలేక పారిపోయిన రోజులు. దీని మీద ఎవరైనా కానీ ఒక బాన్ వేసేసి కింద కొడితే ఎంత పైకి లేస్తుందో ప్రజల మీద కూడా ఈ నిర్బంధకాండ ఉంటే ప్రజలు కూడా తిరగబడే రోజు వస్తుంది. అది రాకుండా ఉండాలని మీరే చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం కాదనే మేము కూడా అంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజల ఓట్లతో గెలిచారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఫ్రీడంగా తిరిగి మా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలు నడిపించాలి. ఇప్పటి వరకు అక్కడ పెద్ద డెవలప్మెంట్ కూడా ఏమీ లేదు. అక్కడ ఏం చేసినా కానీ దయాన్ని చేసిన డెవలప్మెంటే కానీ ఇంకేం చేసినట్టు ఎవరు చేసిన డెవలప్మెంట్ కూడా లేదు. ఇంకా 3 years ఉన్నది కాబట్టి 3 years ఉన్నా ఇప్పుడు 2 years అయితే ఏం చేయలేదు. ఇంకా 3 years డెవలప్మెంట్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటారా? చాలా వరకు విఫలమైందని చెప్పుకోవచ్చు. అంటే 2500 వాళ్ళకు మహిళలకు ఇవ్వడం కానీ, అలాగే కూలీలకు వచ్చేసి వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇవ్వడం జరిగింది, ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే తుల బంగారం కానీ, అలాగే కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు గ్యాస్ కూడా సరిగా డబ్బులు రావడం లేదని చెప్తున్నారు. అలాగే రైతులకు వచ్చేసి మనకు రైతు రుణమాఫీ కూడా మొత్తం కాలేదు, ఇంకా కొంత జరిగేది ఉన్నది. అలాగే రైతులకు బోనస్ కూడా కొంత రాలేదని చెప్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ రైతు బంధు వచ్చేసి మనకు ఇంతకుముందు 3 పైసలకు కూడా రాలేదు. దానివల్ల కూడా రైతులు కూడా అసంతృప్తి ఉన్నారు. మహిళలకు వచ్చి 2,500 కానీ, తుల బంగారం కానీ, అలాగే వాళ్ళకు ఇస్తానన్న ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కూడా అసంతృప్తి ఉన్నారు. ఏదైనా కానీ కాంగ్రెస్ మీద అసంతృప్తి బాగుంది కాబట్టి
బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు మన ప్రజలందరూ కేసీఆర్ రావాలి, దయాన రావాలని చెప్పి కోరుకుంటున్నారు. తప్పకుండా స్థానిక సంస్థల్లో మేము విజయకేతన ఎగిరేస్తామని చెప్పి గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా గెలిపించబోతున్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఇవ్వబోతుంది. ప్రతి దగ్గర కూడా మా ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ అన్నీ గెలవడానికి ప్రయత్నిస్తాం. ప్రజల దగ్గరికి వెళ్తాం. వాళ్ళ కష్ట నష్టాల, బాధల, సుఖాల, కష్టాల వాళ్ళకు తోడుగుండి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ప్రతి విలేజ్లలో కూడా మా పార్టీ గెలవడానికి శాయశక్తులు కృషి చేస్తాం. అన్నీ మా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ స్థానాలు చేస్తామని చెప్పి గంటాపదంగా చెప్పగలం. దయాకర్రావు గారితో మీరు కలిసి ఆయన ఆధ్వర్యంలో మీ రాయపర్తి మండలంలో ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? దయాన్న నాకు ఉపయోగించిన కార్యక్రమాలు 100% నెరవేర్చడం జరుగుతుంది. ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజలను కలుసుకోవడం, వాళ్ళకు కష్ట సుఖాలు తెలుసుకోవడం, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం కాకుండా మేమున్నామని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటా వాళ్ళ ఆపదలో, సంపదలో, కష్టాల్లో, సుఖాల్లో, సంతోషాల వాళ్ళ అడుగు జాడలో నడుచుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ పార్టీని ప్రతి ఇంటికి చేరేటట్టు, ప్రతి కార్యకర్త చేరేటట్టు మేము మా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే తండపాట గడప గడపకు అని చెప్పేసి కార్యక్రమం చేయడం జరిగింది. సూర్యతండ కానీ ఏకతండతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ కార్యక్రమం ఉన్నా కానీ అక్కడ ప్రజలు ఏమన్నా కష్టాలున్నా, సుఖాలున్నా, బాధలున్నా వాళ్ళతో పాలు పంచుకొని ముందు పోవడానికి ప్రయత్నిస్తాం. నియోజకవర్గానికి ఒక సింహ స్వప్నం లాంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఈ ఒక 25 years అంటే యశస్వి రెడ్డి మీద ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మీద మీరు అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మరి ఈ దయాకర్రావు గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? అంటే విజిలెన్స్ అసలు ఏంటిది? దయాకర్రావు గారు చేసిన డెవలప్మెంట్ మన రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు. ప్రతి దగ్గర సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, మనకు డివైడర్స్ కానీ, ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా కమ్యూనిటీ, ఒక కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ కానీ, రైతు వేదికలు కానీ, మనకు ఏది కావాలని ప్రజలు పోతే అది పని చేసిండు ఆయన. కాకుంటే అక్కడ ప్రజలందరూ ఏం ఆలోచించిందంటే కాంగ్రెస్ కొన్ని వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలకు ఆకర్షితులై ఒక్కసారి మార్పు చూద్దాం అన్న ఉద్దేశంతో చేసింది తప్ప కానీ ఆయన మీద వ్యతిరేకత్వం కాదు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమం మీద వ్యతిరేకత్వం కాదు. మీరు టీఆర్ఎస్ పార్టీలో మీ పొజిషన్, మీ హోదా ఏంటి? నాకు మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు వచ్చేసి నాకు బీఆర్ఎస్ జిల్లా నాయకుడిగా నాకు గుర్తింపు ఇచ్చిండు. అలాగే చేరికల కమిటీ మండల చైర్మన్ కూడా నాకు అవకాశం ఇచ్చిండు. రాయపర్తి మండలం కూడా ఒక ఇన్ఛార్జి లాగా తిరిగి చూసుకోమని చెప్పి నాకు బరువు బాధ్యతలు ఉపయోగించిండు. ఆయన ఏ బరువు బాధ్యతలు ఉపయోగించినా 100% దానికి న్యాయం చేయగలుగుతా. నా మీద నమ్మకం ఉండి నన్ను గుర్తించి నన్ను దగ్గర తీసేసి నన్ను ఆదరించిన దయాన్ని ముద్దుగా పిలుచుకునే పాలకుర్తి ప్రజలు దయానికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి తోడడానికి కారకులు ఎవరు? మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? దానికి గల ముఖ్య కారణం అది చెప్పండి. నేను అదే అక్కడ నేను సరే కొంతమందికి నేను చేసే సేవా కార్యక్రమం నచ్చకను వాళ్ళకు అక్కడున్న లీడర్స్కు వాళ్ళకు నేను నా వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని అనుకున్నారు. ఏందో నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదు, నాకు సరైన అవకాశం ఇవ్వలేదు. సరే నన్ను ఒక కార్యకర్త కంటే ఈయనంగా చూసిండు. అది తట్టుకోలేక నేను బయటకు వచ్చేసి నేను 2 రాష్ట్రాలలో మా ఫౌండేషన్ మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నేనేంది ఒక కాన్స్టిట్యున్సీలో నేను గౌరవం గుర్తింపు లేకుండా ఎందుకుంటానా, ఇది కరెక్ట్ కాదనుకొని నేను ఆ పార్టీలో ఉండడం కూడా నాకు సరైన గుర్తింపు లేదు కాబట్టి అక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదనుకొని బయటకు రావడం జరిగింది. కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. అదే నేపథ్యంలో మీకు ఎందుకు మరి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది? మరి అందులో కారణం ఏంటి? ఎలక్షన్ బిఫోరు నేను ఏ పార్టీ లేను.
స్వచ్ఛంద సంస్థ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా. అయితే ఫస్ట్ టైం నేను రేవంత్ అన్న మీద ఉన్న అభిమానంతో, తిరుపతి అన్న మీద ఉన్న అభిమానంతో నేను కకిరాల హరిప్రసాద్ అని చెప్పేసి ఒక పెద్ద లీడరు తొర్రూరులే, ఆయన పార్టీలు అంతకుముందు నేను కాంగ్రెస్లో జైన్ గా అన్నా అంటే నువ్వు జైన్ కామని అన్నాడు. లేదన్నా నేను నా రాజకీయాల పార్టీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నీకు జైన్ గాని అని చెప్పిన. తర్వాత ఒక రోజు ఫోన్ చేసి రెడ్డి ఇట్లా నేను జైన్ అవుతున్నా అంటే రేవంత్ అన్న ఇంటి దగ్గరికి వెళ్తానంటే ఆయన విషయాలు చెప్దామని వెళ్ళాను. నేను చెప్పినప్పుడు వాళ్ళిద్దరు డిస్కస్ చేసినప్పుడు రేవంత్ అన్నతో ఇట్లా శ్రీనివాసరెడ్డి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద సేవా కార్యక్రమాలు ఇట్లా బాగా చేస్తుందో మంచి పేరు ఉన్నది అన్నప్పుడు రేవంత్ నుండి శ్రీనివాసరెడ్డి రమ్మని నేను పిలవడం జరిగింది. నేను అన్ఎక్స్పెక్టెడ్, నేను పార్టీలో జాయిన్ అయిదామన్న ఆలోచన కూడా లేదు, అప్పటి వరకు ఏ పార్టీ లేను. సడన్గా స్టేజ్ మీద పోవడం జరిగింది, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి కండ కప్పుకోవడం జరిగింది. తదనంతరం జరిగిన కొన్ని సంఘటనల వల్ల రాజకీయాలలో నేను కరెక్ట్ కావచ్చు, నేను ఇక్కడ నాకు సరైన గౌరవం గుర్తింపు లేదని చెప్పేసి అప్పుడు ఆ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చేసి నేను తర్వాత కొన్ని రోజులు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడం జరిగింది. తర్వాత మాజీ మంత్రి వారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రెడ్డి నువ్వు నీలాంటి వారు రాజకీయాలలో ఉండాలి, నువ్వు ఇలా ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుంది, నువ్వు రమ్మని చెప్పి నన్ను పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. అప్పుడు నేను కొద్దిగా ఆలోచించుకుంటా నాకు టైం కావాలని అడగడం జరిగింది. తర్వాత నేను డిసిషన్ తీసుకున్నాక మా ఉద్యమ సారథి, మా ఉద్యమ రథ సారథి, అలాగే తెలంగాణ జాతిపిత, తెలంగాణ బంగారు తెలంగాణ చేయడంలో అభివృద్ధి పథాన్ని నడిపిస్తున్న మా నాయకుడు, తెలంగాణ అజిటేషన్ అప్పుడు కూడా ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది. కానీ అప్పటి వరకు కూడా నేను ఆ పార్టీలో వెళ్ళాను. తర్వాత నేను ఒక ఉద్యమ సారథి దగ్గర నేను కండ కప్పుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అక్కడ ఆయనతోని నాకు కండువా కప్పడం కాదు, నాతోనే ఒక 2.5 గంటలు మాకు టైం ఇవ్వడం జరిగింది. ఆయనతో కలిసి కూడా మధ్యాహ్నం లంచ్ కూడా భోజనం చేయడం జరిగింది. మేము చేసినంత టైం 2.5 అవర్స్ రైతుల గురించే మాట్లాడడం జరిగింది. రైతుల గురించి వాళ్ళు ఎట్లుండాలి, ఎట్లా చేయాలి ఏందన్నది కూడా మాట్లాడుతున్నప్పుడు మేము అనుకున్నాం, ఒక ఇంత పెద్ద నాయకుడు ఇంత ఫ్రీగా మాట్లాడతారా అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది. అలాంటి ఉద్యమ సారథి దగ్గర నేను కండువా కప్పుకోవడం, అలాగే ఈ అవకాశం కల్పించిన మా మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్రావు, అందరూ పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ముద్దుగా పిలిచే పేరు దయాన్న. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా అన్న అంటే నేనున్నా అని చెప్పేసి అందరినీ దరికి చేర్చుకొని అందరినీ కాకుండా ప్రజలందరూ ఏం ఆలోచించారంటే ఒక్కసారి చూద్దాం, మార్పు చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఆయన నొడగొట్టినందుకు నాతో సహా అందరూ ప్రతి ఒక్కరం బాధపడ్డాం. దాంట్లో నేను కూడా ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే కొంత అన్యాయం చేయడం జరిగింది. నేను చేసిన మిస్టేక్ను సరిదిద్దుకుంటానికి నాకు ఒక అవకాశం వచ్చిందని అనుకుంటున్నా. ఆంధ్ర ప్రాంతంలో కూడా మీరు సేవలు అందించాలని తెలుస్తుంది. మరి అది ఇక్కడికి ఏ ప్రాంతంలో చేయండి. మనకు వరదలు వచ్చినప్పుడు మనకు విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ విపత్తులు వచ్చినప్పుడు మా ఫౌండేషన్ నుంచి అన్ని సహాయ సహకారాలు అందించి సేవలో మా ఫౌండేషన్ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఆడ కూడా విజయవాడలో కూడా మనం కొమ్మిడిగుంట దగ్గర కూడా మన శివాలయం కూడా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సభ్యులందరి కోరిక మేరకు శివాలయం కట్టించడం జరిగింది. మీ మండలం కానీ, మీ నియోజకవర్గం కానీ, పాలకుర్తి నియోజకవర్గం కానీ, రాయపర్తి మండలం కానీ, ఈ మైలారం గ్రామం కానీ అన్ని ప్రాంతాల్లో మీరు ఖమ్మం, ములుగు, తదితర ప్రాంతాల్లో మీరు చాలా సహాయ సహకారం అందించడం జరిగింది పేద ప్రజలకు. అదేవిధంగా ఈ హైదరాబాద్ నగరంలో మీరు సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ సహాయ సహకారం అంటే ఎవరెవరికి ఎలాంటి సాయం చేశారు, భక్తి రసం కానీ వేరే కార్యక్రమాలు కానీ ఎలా నిర్వహించడం జరిగింది? ఇక్కడ హైదరాబాద్లో టెంపుల్స్ కట్టించడం జరిగింది. అలాగే ఇక్కడ వికలాంగులకు కూడా వెహికల్స్, వాళ్ళ బ్యాటరీ వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గచ్చిబౌలిలో కూడా వాళ్ళకు యూనిఫామ్స్ కూడా వాళ్ళకు వికలాంగులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కూడా ఏ ఆపద వచ్చినా కానీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కోవిడ్ టైంలో కానీ అదే వరదలు వచ్చి విపత్తు జరిగినప్పుడు కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అందరికంటే ముందుండి మేము సేవ చేస్తున్నాం. మేము మీడియా సహకారం కూడా తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి వాళ్ళ సహకారం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇక ముందు కూడా
ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఏది జరిగినా కానీ మన 2 రాష్ట్రాలలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సేవలు అందిస్తుంటుంది. పార్టీల కులాలకు మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నాం. ఇక ముందు కూడా అలాగనే ఇక్కడ ఇలాంటి ఇబ్బంది కలిగినా మీరు ఆదుకునే నేపథ్యంలో మీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మీ కార్యకర్తలు కానీ ఎవరెవరు కానీ ప్రతి ఒక్కరు చాలా నిరంతరం కృషి చేస్తున్నారు. వరద బాధితులు కూడా ఆదుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో అలా జరుగుతుంది. ఇటీవల గతంలో వరదల బాధితులు ఖమ్మంలో కానీ మురుగులో కానీ తీవ్ర స్థాయిలో వరదలు వచ్చి ప్రజలకు కానీ వెహికల్స్ రాకపోకలకు కానీ అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పోయారు ప్రజలు. అటు వెహికల్స్ కానీ రాకపోకలు ఆర్టీసీ బస్సు కానీ చాలా రకాలుగా ఈ పేద ప్రజలైతే పొట్టకు బట్టకు చాలా ఇబ్బంది పడదు. ఆ నేపథ్యంలో మీరు ఎలాంటి వాళ్ళు చేసిన మీకు సేవలు? మేము ఒక రోజు సీతకు వచ్చేసి వార్తలలో చూసుకుంటా సీతకి ఏడవడం జరిగింది. అప్పుడు ములుగు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆమె. మేము చూసేసి ఇమ్మీడియట్లీ బేగం బజార్ ఫోన్ చేసేసి ఒక లారీ నిండా సరుకులు ఇమ్మీడియట్లీ ప్యాక్ చేయమని చెప్పేసి మేము అక్కడికి వరంగల్కి వెళ్ళి వరంగల్ నుంచి ములుగు వెళ్ళడం జరిగింది. సీతక్క ఫోన్ చేసి అక్క ఇట్లా మేము ఇట్లా 9 విలేజ్లలో ఇట్లా మొత్తం డ్యామేజ్ అయింది కదా, విలేజ్లలో ఒక పర్సన్ వాళ్ళని పంపిస్తే మాకు అన్నీ మేము ఫుడ్ సప్లై చేసేస్తాం, ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తాం అంటే లేదు నేనే వస్తా అని చెప్పేసి సీతక్క మాతో రావడం జరిగింది. 9 విలేజ్లలో కూడా సీతక్క సహకారం తీసుకొని అక్కడ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అంతేకాదు మన ఖమ్మంలో కూడా మనకు మొత్తం వరదలకు వచ్చేసి బీభత్సంగా అయిపోయింది. అక్కడ మొత్తం ఇల్లు కూడా అన్ని సర్వం కోల్పోయింది వాళ్ళకు. మా ఫౌండేషన్ నుంచి వెంటనే అక్కడి నుంచి మా ఫౌండేషన్ ఖమ్మం పంపించేసి డైలీ ఒక 2000 మందికి ఫుడ్ సప్లై చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు అక్కడ నిత్యావసర సరుకులు కొన్ని వస్తువులు వాళ్ళకు మినిమం వండుకొని తినడానికి కూడా వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా పాత్రలు లేవు కాబట్టి అవి కూడా మేము సమకూర్చడం జరిగింది. అంతేకాదు ఎక్కడ వరదలు వచ్చినా, హైదరాబాద్ వరదలు వచ్చినా, విజయవాడ వరదలు వచ్చినా, ఏడొచ్చినా కానీ అందరికంటే ముందు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఉంటుంది. మా ఫౌండేషన్ సభ్యులందరూ వాళ్ళు ప్రాణాలకు తెగించి కూడా కాపాడిన సందర్భాలు ఉన్నాయి, ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు మా ఫౌండేషన్లో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇక ముందు కూడా అలాగనే వెళ్తారు. మీ ఫౌండేషన్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సిటీ అవుట్స్కర్ట్లో కానీ ఇంకెక్కడ ఈ వెంచర్స్ ఏర్పాటు చేయడం జరిగింది? ఇక్కడ మొకిల దగ్గర కొండాకల్, మన శంకర్పల్లి, అట్నే గచ్చిబౌలి సరౌండింగ్ 10 కిలోమీటర్స్ సరౌండింగ్లో దగ్గర ఒక 10 వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. పటాన్చెరు, సంగారెడ్డి, అలాగే కోంపల్లి, మహేశ్వరం, షాద్నగర్, విజయవాడ హైవే రోడ్డు, ఆల్ నేషనల్ హైవే దగ్గర కూడా మా వెంచర్స్ ఇప్పటి వరకు 25 వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? దేనికోసం ఇదంతా చేస్తున్నారు? అంటే పేద ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక మార్గంతో మేము వచ్చిందంటే రూపాయి వస్తే ఒక 30 పైసలు కానీ 30 పైసల నుంచి 40 పైసల వరకు మీ పేద ప్రజలకు అందించాలి. మనం ఎలా బతికిన రోజులు ఇలా బతకాలని చెప్పేసి నన్ను అనుకోవాలన్న ఉద్దేశంతోనే ఫౌండేషన్ 23 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్లకు సహాయ సహకారాలు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలో కదా మీ రాయపర్తి మండలంలో కానీ భక్తిపరంగా ఆలయాల నిర్మించడంలో మీరే అన్వేషణ చేయాలనుకుంటారు అక్కడి ప్రాంత ప్రజలు, అది నిజమేనా? అది 100% నిజం. ఇప్పటి వరకు మేము 22 టెంపుల్స్ నిర్మించడం జరిగింది. పాత టెంపుల్స్లను కూడా వాటిని మనం మరమ్మతులు చేసేసి ఆధునీకరించేసి కొత్త టెంపుల్ తయారు చేసి వాటికి పెయింట్ వేసేసి చేయడం జరుగుతుంది. మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఇప్పటి వరకు 25 టెంపుల్స్ కట్టించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ప్రతి స్కూల్కి మీరు ఏదో ఒక సహాయ సహకారాలు అందించినట్టు అనుకుంటున్నాము. అది నిజం, ఎంతవరకు నిజం? తప్పకుండా అండి. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు నేను అనుకునేవాడిని టై, బెల్ట్, షూ, సాక్స్లు వేసుకొని వెళ్తుంటే నేను కూడా ఇలా వెళ్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకనే నాలాగా వేరే వాళ్ళు కూడా అనుకోవద్దని చెప్పేసి రాయపర్తి మండలాలలో మ్యాక్సిమం స్కూళ్ళల్లో వచ్చేసి వాళ్ళకు షూ, బెల్ట్, సాక్స్లు, యూనిఫామ్స్, టై, బెల్ట్స్ వాళ్ళకి అందించడం జరిగింది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి. అంతేకాకుండా స్పోర్ట్స్ సంబంధించి కూడా వాళ్ళకు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ప్రాంతాల్లో కూడా మీరు చాలా రకాలుగా సేవలు అందిస్తున్నారు. సేవలు అందించడం భాగంగా ఎవరెవరికి ఎలాంటి సేవలు అందించారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో
గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకు పేదవాళ్ళు ఉంటే పరామర్శలు చేయడం కానీ వాళ్ళకి హెల్త్ పరంగా బాగాలేకుండా కానీ, ఎందుకంటే విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ 2 రకాలుగా మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇక అక్కడ వాళ్ళకు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండి మ్యారేజ్లకు కానీ లేకుంటే వాళ్ళకు బాగా ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు కూడా సహాయ సహకారాలు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగనే అందిస్తుంది. చేసిన సేవా కార్యక్రమాలు గతంలో వరదలు వస్తే వరద బాధితులకు సహాయ సహకారాలు అందించారు, లేని వారికి సహాయ సహకారాలు ఇచ్చారు, వృద్ధులు పిల్ల పాప అని కుంటి వారికి గుడ్డి వారికి అని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. ఆ విధంగా మీరు సహాయం చేస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 2019-20లో వచ్చేసి మనకు కోవిడ్ టైంలో కూడా మేము చాలా విలేజ్ అడాప్ట్ చేసేసుకొని వాళ్ళకు గుడిసెలకి వెళ్ళి వాళ్ళకు ఫుడ్ సప్లై చేయడం కానీ వాళ్ళకు 13 రకాల నిత్యావసర సరుకులు ఒక కిట్లాగా తయారు చేసేసి చాలా విలేజ్లలో అందించినాం. మేము ప్రజలకు ఈ టైంనే మన ఫౌండేషను వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్ళడానికి ఇదే కరెక్ట్ సరైన సమయం. ఈ టైంనే వాళ్ళు ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఒక 10 మంది ఒక ప్యాక్ చేసేటోళ్ళని పెట్టేసి ఒక 3 కుక్కర్స్ని పెట్టేసి డైలీ కమిషనర్ గారికి పర్మిషన్ తీసుకేసుకొని డైలీ వచ్చేసి 3000 ప్యాకెట్స్, ఒక రోజు పులిహార, ఒక రోజు వెజిటేబుల్ బిర్యానీ, అట్లా 45 డేస్ మేము కోవిడ్ టైంలో కూడా మేము మా ఎస్ఆర్ఆర్ బృందం కూడా మేము ఫుడ్ కానీ నిత్యావసర సరుకులు కానీ ప్రజలకు అందించడం జరిగింది, పేద ప్రజలకు. అంతేకాకుండా మేము ఇక్కడ మనం తిన్నదానికంటే 10 మంది పెట్టిందంటే సంతోషం ఎత్తుకుంటాం. మేము మా కంపెనీ నుంచి మేము సేవ చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము చేసిన సేవా కార్యక్రమాలను వచ్చి గవర్నర్ గారు వచ్చి మహాత్మా గాంధీ పురస్కార అవార్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది కోవిడ్ టైం తర్వాత. అలాగే వద్ద బాధితుల తర్వాత కూడా వరంగల్ కలెక్టర్ స్మితా పటేల్ కూడా పిలిచి మాకు శ్రమదాన అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. చాలా కాలం అవుతుంది కదా, ఆ నేపథ్యంలో ఏ విధంగా సంతృప్తినిస్తుంది? ఇప్పుడు ఈ సంస్థ నేను నెలకొల్పి 23 ఇయర్స్, ఆల్రెడీ 25 వెంచర్ కంప్లీట్ చేయడం జరిగింది. నేను చేసిన అన్ని హెచ్ఎంబిఎంను డిటిసిపి అప్రూవల్ లేఅవుట్స్ మొత్తం. మేము దీంట్లో ఏంటంటే మాకు చాలా సాటిస్ఫై అయింది. ఎందుకంటే నాకు వచ్చిన దాంట్లో కూడా నేను 30 నుంచి 40% సేవా కార్యక్రమాలు వినియోగించడం జరిగింది. మనం ఎలా ఉండాలి కదా, ప్రజలు కూడా మంచిగా ఉండాలని ఆలోచించుకోవాలి. నాకు వచ్చిన దాంట్లో వాళ్ళకు హెల్త్ పరంగా కానీ లేకుంటే వాళ్ళకు పేదవాళ్ళకు సాయం చేయడం కానీ, అలాగే వరదలు వచ్చినా విపత్తు వచ్చినా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ముందుంటుంది. ఎవరికి ఏదైనా వచ్చేసి మా ఫౌండేషన్ తలుపు తడితే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అలాగే బ్లైండెడ్ వాళ్ళు కానీ, మూగవాళ్ళు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి మా ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ఓకేనా? మా పాలకుర్తి ప్రజలకు, అలాగే వరంగల్ జిల్లా ప్రజలకు, అలాగే మా రాయపర్తి మండలం ప్రజలందరికీ మైలారం గ్రామం చెందిన నేను ఇంతింతై ఒటిడే అంత అన్నట్టు ఒక చిన్న సంస్థ నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎదగడానికి నాకు సహకరించిన కస్టమర్ దేవుళ్లకు, అలాగే నాకు తోడై నన్ను నడిపిస్తున్న మా మాజీ మంత్రి వాళ్ళు ఎర్రవెల్లి దయాకర్రావు గారికి, అలాగే నన్ను అభిమానించి నా కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన మా ఉద్యమ సారథి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కానీ, అలాగే మా నాయకులు కేటీఆర్ హరీష్ రావు కానీ ప్రతి ఒక్కరికి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.